ఆత్మకూరు మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల్లోని సమస్యలను వార్డు కౌన్సిలర్లు మంత్రి ఆనం దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు 50 కోట్లతో మున్సిపల్ బడ్జెట్ను మంత్రి ఆనం ప్రవేశపెట్టారు. దీనికి కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. బడ్జెట్ సమావేశానికి వచ్చేసిన గవర్నమెంట్ ప్రజలు తెలుగు ఆత్మకూరు శాసనసభ్యులకు మరియు అలాగే రామనారాయణ రెడ్డి సార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ బడ్జెట్ శ్రీ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులైన ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆత్మకూరు పురపాలక సంఘ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన గౌరవ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్లందరికీ కూడా స్వాగతం. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము బడ్జెట్ సమావేశం గురించి చర్చించుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. బడ్జెట్ సమావేశం సంబంధించిన అందరికీ నమస్కారం. ఆత్మకూరు 1965 సెక్షన్ 126 2024-25 సంవత్సరం సవరించిన మొత్తం 2024-25 20,72,35,000 ఆత్మకూరు మున్సిపాలిటీ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ పర్పస్ 2020-26 టోటల్ 33,17,82,960 రూపాయలు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ దాన్ని వినడం కూడా జరిగింది. కానీ ప్రతి వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా వార్డుకి 5 లక్షలు శాంక్షన్ అయింది. ఆత్మకూరు మున్సిపాలిటీ గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలోనే ప్రారంభించడం జరిగింది. మన మున్సిపాలిటీకి సార్ మెయిన్ నిధులు లేవనేది చాలా ఎక్కువ సార్. నేను గత 5 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి మానిటర్ చేస్తాను. అందరికీ ఆత్మకూరు అభివృద్ధికి పోవాలంటే నిధులు కావాలి సార్. మీ స్వాస్థ్యంతో ఇది ప్రారంభించిన మున్సిపాలిటీ సార్. దీన్ని ముందుకు తీసుకోవాలంటే ఎలా నిధులు మనం సమకూర్చుకునే దానికి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. మీ ఆధ్వర్యంలో మీ అందరం ఖచ్చితంగా ఆత్మకూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ముందుకు తీసుకునే 100% మనస్ఫూర్తిగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా మీరున్నప్పుడు తర్వాత దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని పార్కులు జిమ్ అనేది కూడా మీరు ఎక్విప్మెంట్ తెప్పించడం జరిగింది సార్ 2019 ముందు. అవి కూడా ఆ జిమ్ అనేది కూడా పూర్తిగా ఏర్పాటు చేయలేక విఫలమయ్యాం. అనేక కారణాలు జరిగాయి సార్. అలానే యూత్ పిల్లలు ఆడుకోవాలంటే సరైన గ్రౌండ్ కూడా లేదు సార్ ఇక్కడ. దానికి కూడా మీరు మీ పెద్ద మనసు చేసుకుని ఆలోచించి మీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారని పూర్తిగా నమ్ముతున్నాం సార్. అలానే పట్టణానికి ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంచెం ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకునే విధంగా ఏదైనా కొత్తగా ఆలోచించి మేము చేయగలుగుతారని పూర్తి ఆశాభావంతో ఉన్నాం సార్. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసి తప్పకుండా ఆత్మకూరు పట్టణ ప్రజలందరినీ పెద్ద మనసు ఆశీర్వదిస్తారని, అలానే మా తోటి కౌన్సిలర్ చెప్పినట్టు వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. 4వ వార్డు మా అమ్మ ఉన్నారు సార్. తను ఈరోజు ఫ్రాక్చర్ వల్ల రాకపోయింది సార్. అక్కడ కూడా ఒక కాలువ ఉంది సార్. వెంకటేశ్వర స్వామి గుడి పక్కన దుర్గంధం ఎక్కువ ఉంటుంది సార్. అంతకుముందు 10 లక్షలు కేటాయించాం. దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చిన తర్వాత పని పూర్తి చేయలేక క్యాన్సిల్ అయింది సార్. ఆ లైనింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది సార్. అలానే 2 కలవట్లు పెండింగ్ ఉన్నాయి సార్. 16, 17, 18, 19 వార్డులు అందరూ ప్రజల్లో ఎక్కువ శాతం పేద ప్రజలు ఇక్కడ నుండే ఈ ఊరి నుండే చదువుకుంటున్నాం. అంతేకాదు సంక్షేమ హాస్టల్లోని బడుగు బలహీన వర్గాల పిల్లల గొంతుల్లోంచి కూడా ఒకటే మాట, వారి యొక్క సంక్షేమానికి కారణం మీ యొక్క చల్లని చూపేనని.
మీరు చేసిన అభివృద్ధి, వేసిన బాటలు, కట్టిన బ్రిడ్జ్లు, తెచ్చిన హాస్పిటల్, ఏవి చూసినా అన్నీ చెప్పేది ఒకటే మాట, వాటి వెనుక ఉన్నది అంతకంటే ఎక్కువ అని, వారి యొక్క బంగారు భవిష్యత్తుకు విద్య ఎంతో అవసరమని నమ్మి గురుకుల పాఠశాలలో తీసుకొని వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మీకు మా అందరి తరపున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా పోతే మా ఆత్మకూరు మీ యొక్క మానస పుత్రిక అని మాకు తెలుసు. ఆనం కైవల్యమ్మ గారిని ఎంతగా ప్రేమిస్తారో అంతగా ఆత్మకూరు ప్రజలను కూడా ప్రేమించే ఒక తండ్రి హృదయం ఉన్నటువంటి మీలాంటి నాయకుడితో కలిసి నడవడం నిజంగా మా అదృష్టమని సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, పాలిటెక్నిక్ కాలేజ్, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాల, ఆర్టీఓ ఆఫీస్, ఆర్ఎండ్బి బిల్డింగ్, ఇలా సోమశిల ప్రాజెక్టు ద్వారా తాగు సాగునీటిని అందించడమే కాకుండా మరింత ఇంకొక అడుగు ముందుకు వేసి ఆనంద్ సంజీవయ్య హై లెవెల్ కెనాల్ని త్వరగా పూర్తి చేసి ఆత్మకూరు ప్రజలకు అంకితం ఇవ్వాలి అన్న మీ సంకల్పానికి ఈరోజు ఆత్మకూరు ప్రజలు సైతం శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. సార్, ఇక్కడి వరకు మన ఆత్మకూరులోని సమస్యల గురించి నాతోటి కౌన్సిలర్లందరూ మీ దృష్టికి తీసుకొని వచ్చారు. వీరు తీసుకురాని ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారు. గత అన్ని వసతులు ఉండి నిరుపయోగకరంగా మారినటువంటి నారాయణపేట సైజ్ ఎంతో మంది యువత భవిష్యత్తును తలరాసింది. కానీ ఇకనైనా మీ హయాంలో అది ఒక మంచి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెంది ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆ యువత యొక్క ఉద్యోగాలు, ఉపాధిని కల్పించే ఒక తలుపుగా మారి వారి యొక్క ఆశలను, కలలను మీ చల్లని పాలనలో నిజం చేయాలని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, అలాగే ఆత్మకూరు ప్రజలందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అక్కడ సామాన్లు పెట్టుకోవడానికి కానీ వాచ్మెన్ ఉండేదానికి కానీ చాలా ఇబ్బందులు కూడా సార్. అక్కడ ఒక రూమ్ కావాలి సార్ తిరుపతి బ్యాంకుల దగ్గర. అదేవిధంగా రోడ్డు మార్గాల స్థలాలకి ఈ రూములకి బయట పక్క రేపులు కూడా బాగులు వేశారు సార్. అది బాగా ప్రజల్లో ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరు బయట కొత్త పక్క వేసుకోవాలని అంటున్నారు. దాన్ని కూడా సరి చేయాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్ మన ఎస్సీ సర్వసభ సమావేశానికి ప్రత్యేకంగా నేను ఈ యొక్క సభ్యుడిగా ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. యూజువల్గా ఎమ్మెల్యే ఒక పురపాలక సంఘం ఉంటే ఒక పురపాలక సంఘంలో సభ్యులు అవుతారు. 2 పురపాలక సంఘాలు కానీ ఉంటే ఒకటి ఓటింగ్ రైట్తో ఉంటారు, ఒకటి ఎక్సెప్షియో సభ్యులుగా ఉంటారు. కానీ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నది ఒకే మున్సిపాలిటీ కాబట్టి నాకు ఇక్కడనే సభ్యత్వం రావడం కూడా జరిగింది. ఇంకా వేరే దగ్గరికి పోయే అవకాశాలు కూడా లేదు. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశానికి రావాలని, ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి ఆత్మకూరు పట్టణాభివృద్ధి గురించి కొంత తెలుసుకోవాలి, కొన్ని విషయాల పట్ల శ్రద్ధతో పనిచేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా చైర్పర్సన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఇతర మన కౌన్సిలర్లు అందరూ కూడా అడిగిన మీదట నేను ఈ సమావేశానికి మరి ఈరోజు ప్రత్యేకంగా రావాల్సిన పని కలిగింది. 31వ తారీఖుతో మార్చి 31 అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవుతుంది. ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే ముందే రేపటి సంవత్సరానికి మళ్ళీ మీరు బడ్జెట్ తయారు చేసుకోవాలి, బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టుకోవాలి, పాస్ చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి మళ్ళీ కార్యక్రమాలు మొదలవుతాయి. కాబట్టి చివరి 2 రోజులు మనకి ఉగాది తర్వాత, మళ్ళీ ఉగాది తర్వాత ఇయర్ ఎండింగ్ అంతా క్లోజ్ అయిపోతుంది. మీరు ముందే టైం కావాలి అని అంటే ఈరోజు వాస్తవానికి
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మన నియోజకవర్గం వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా సలహాదారుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి గుండ్రా సతీష్ రెడ్డి గారు ఎంపిక కావడం, ఆయన గ్రామంలో ఇవాళ అనేక ఆరోగ్య క్యాంపులను నిర్వహించడంలో మరి అక్కడికి వెళ్ళి రావడం కొంత ఆలస్యమైన దానికి మిమ్మల్ని అందరినీ కూడా మొదటగా మన దేశంలో ఇది కేవలం బడ్జెట్ కోసం పెట్టుకున్న సమావేశం. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టారు. గత సంవత్సరంలో వచ్చిన బడ్జెట్ ఎలా ఖర్చు అయింది, అందులో ఎంత ఖర్చు, ఇక ఎంత మిగులు వచ్చింది, ఆ మిగులు రేపటికి కొత్త సంవత్సరానికి మిగులుగా ఎలా మనకు ఉపయోగపడుతుంది అనే దాని మీద వాళ్ళ అంకెలు అన్నీ కూడా ఇవాళ మనకి చదివి ఈరోజు దాన్ని బహుశా తర్వాత కమిషన్ గారు అడుగుతారేమో, నేను అందరికీ ఆమోదించమని కోరడం జరిగింది. అది కౌన్సిల్ తరఫున కమిషనర్ గారు చేయాల్సిన. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో చైర్పర్సన్ దగ్గర నుంచి వైస్ చైర్పర్సన్స్ అయిన సర్దార్ గారు, శ్రావణ్ గారు, తిరుపతమ్మ గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, గౌసుద్దీన్ గారు, ఇంకా కౌన్సిలర్లు అందరూ కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. కామాక్షి గారు, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇవన్నీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మీ వార్డులలో జరిగే ఇబ్బందులు, సమస్యలు, వాటి పరిష్కారం ఎలా చేయాలని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. దీంతో ఈ సమావేశంలోకి అవసరం లేని కూడా 1-2 స్థానికంగా మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి వాటి ప్రస్తావన కూడా చేశారు. వాస్తవానికి రెవెన్యూ సబ్జెక్ట్ ఇక్కడ రాదు. ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ, మరొకటి కానీ. కాబట్టి ఇవాళ ఇక్కడ ఒక సమస్య అయితే చాలా స్పష్టమైన సమస్య ఉంది. ఆ సమస్య పట్ల రెవెన్యూ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. నేను ఆర్డీఓ గారికి ఇప్పుడే చెప్పాను. త్వరలోనే నేను జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇక్కడి నుంచి వెళ్ళాక ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్తాను. ఈ ఆత్మకూరు పట్టణంలో ఏదైతే ఇప్పటి వరకు అనాధీనంగా ఉందా, లేకుంటే మరొక రకంగా ఉందా, రెవెన్యూలో ఉందా, ఎవరి మటుకు వాళ్ళు లేఅవుట్ చేసుకున్నారు, ఇల్లు కట్టేశారు, అయిపోయారు. ఇది ఇవాళ కొత్తగా వచ్చిన లేఅవుట్ కాదు. అనాదిగా ఇది ఆత్మకూరు పట్టణం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఇంకా కూడా అవసరం పట్టాల్సి రాలేదు అనేటువంటి మాట రావడం జరిగింది. కానీ ఇవాళ సర్వే జరుగుతూ ఉంది. ఈ సర్వేలో కొత్తగా ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు గతంలో ఇచ్చి ఆ ఇళ్ల స్థలాలు ఉపయోగం లేకుండా పోతే ఎలా చేస్తున్నాము, వీటన్నిటి పట్ల ఇవాళ ప్రభుత్వం అవగాహనతో పనిచేయడం జరుగుతుంది. ఆర్ఎంబీ రోడ్డైనా ఆర్ఎంబీ నుంచి కానీ, మున్సిపల్ ఫండ్స్ నుంచి కానీ 6,50,00,000 రూపాయలు కావాలి అని అడిగితే ఇస్తామన్న హామీ ఇచ్చారు. రేపు ఏప్రిల్ మే మాసంలో వచ్చేటువంటి కొత్త బడ్జెట్లో నిధులు సమకూర్చుకుంటారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశానికి నేను కూడా రావడం, చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్లు ఇద్దరు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరితోటి, అధికారులతో కలిపి పాల్గొనడం జరిగింది. ఈ మున్సిపల్ సమావేశం చాలా సజావుగా సుహృద్భావ వాతావరణంలో అందు పార్టీలు ఉన్నప్పటికీ అందరూ కలిసి పనిచేస్తామనేటువంటి ఆలోచనకి అందరూ కూడా సహకరించడానికి ముందుకు వచ్చి వారు సహకరిస్తున్నందుకు వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలని, అలాగే శుభాకాంక్షలను కూడా తెలియజేస్తాను. వీటితో పాటు ఇవాళ మున్సిపల్ పరిపాలనలో గడిచిన 4 సంవత్సరాలు మరి పరిపాలన ఉన్నది. ప్రజాప్రతినిధులే పరిపాలన చేశారు. ఆ పాలనలో అభివృద్ధి ఏ విధంగా నడిచిందో,
అందరికీ తెలుసు. ఇవాళ దాన్ని తిరిగి సక్రమమైన రీతిలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి నిధులు అవసరమవుతాయి. ఈ నిధులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం సంస్థల నుంచి, అలాగే మన నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క అనుమతితో నిధులు సమకూర్చుకుంటాం. ఒకటిగా పనులు మొదలు పెడతాం. ఈ పనులన్నీ కూడా అభివృద్ధి వైపు నడుస్తాయే తప్ప ఇది రాజకీయ వైషమ్యాలకి, రాజకీయ కక్షలకి సమయం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పురపాలక సంఘంలోని పాలక మండలికి 4 ఏళ్ళు పూర్తయింది. ఇంకా 1 సంవత్సరం మాత్రమే ముందు వాళ్ళకి. 4 సంవత్సరాల్లో ఏమి చేశారు, ఏమి అభివృద్ధి సాధించారు అనేది ఇవాళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక 1 సంవత్సరం ఉంది. ఈ 1 సంవత్సరం మాతో కలిసి పనిచేయండి, మాతో ఉండండి, మనమందరం కలిసి అభివృద్ధి చేద్దామని నేనైతే ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేకుండా వారిని స్వాగతించాను, అమ్మని కూడా ఆహ్వానించాను. వారందరూ కలిసి వస్తామన్నట్లుగానే ఉన్నది. ఆ వాతావరణం మంచి వాతావరణం కొనసాగాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇవాళ 3 రోజులకు ఒక రోజు మంచినీళ్ళు, రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆత్మకూరు పాత గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు లేదా ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత కొన్ని ప్రాంతాలు అసలు రికార్డులోనే లేవు. ఇళ్ళు కట్టారు, రోడ్లు వేశారు, మంచినీళ్ళు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమతులు ఇవ్వట్లేదు. దీన్ని కూడా ఒకసారి ప్రక్షాళన చేయడానికి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. జాయింట్ కలెక్టర్తో కూడా నేను మాట్లాడి రెవెన్యూ సబ్ కమిటీలో నేను మెంబర్. రెవెన్యూ మంత్రి గారితో ఉన్న సబ్ కమిటీలో, క్యాబినెట్ కమిటీలో నేను ఒక మెంబర్ని. కాబట్టి త్వరితగతిన వీటన్నిటికీ ఒక విధానాన్ని రూపకల్పన చేస్తాం. కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది. మనకున్న 100 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రి చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాం. అలాగే నెల్లూరు ఆత్మకూరు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు 4 లేన్ల రోడ్డుని పునర్నిర్మాణం చేయడం, ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రవితేజ కళ్యాణం వరకు ఉన్న రోడ్డుని దాన్ని కూడా ఇంకా విస్తృతపరిచి మరి ఆ రోడ్డుని కూడా డెవలప్ చేయడం, అలాగే ఇంటర్నల్ సీసీ రోడ్లకి నిధులు తీసుకొచ్చి నిధులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మొదలు పెట్టాలి. బహుశా ఏప్రిల్ చివరి నాటికంతా ఈ ఆత్మకూరులో అన్ని వార్డులలో చిన్నది కానీ పెద్దది కానీ పని మొదలవుతుంది. దానికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెస్తాము. మా ముఖ్యమంత్రి గారి అనుమతి, మా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యొక్క అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. టిట్కో కాలనీ ఉంది ఆత్మకూరు మున్సిపాలిటీలో, ఇప్పటికి ఇంకా వాళ్ళకి వాటర్ లైన్ లేదు. అలాగే మున్సిపాలిటీలో అతి దగ్గరగా ఉన్నది స్పార్క్ సిటీ, దానికి కూడా తాగునీరు లేదని చెప్పారు మొన్న వెళ్తే. ఇవన్నీ కూడా ఒకటొకటిగా అన్నిటికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ వచ్చేది వేసవి కాలం కాబట్టి ఎక్కడ ఏ లోటు లేకుండా ముందు త్రాగునీటి సమస్య పరిష్కరిస్తూ సీసీ రోడ్లు, డ్రైన్లు పనులు మొదలు పెడతాం. సీసీ రోడ్లు వేస్తూ అవసరమైన మేరకు ఎక్కడెక్కడ డ్రైనేజ్ కూడా ఉందో అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు చెప్పాను. తొందరలోనే ఇంకా మరొక 2-3 మాసాల్లో ఈ నియోజకవర్గంలో పెద్ద అభివృద్ధి మేళా జరుగుతుంది. బహుశా విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ ప్రారంభం జూన్, జూలై మాసాల్లో మరొక అభివృద్ధి మేళా జరుగుతుంది. దానికి ఆరోగ్య శాఖ మంత్రి గారు, అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారు, ఇంకా సంబంధిత మంత్రులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆత్మకూరులో ఒక అభివృద్ధి జాతరని మళ్ళీ జరిపే ప్రయత్నం చేస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి
ఒక సంవత్సరం రోజుల పాటు అభివృద్ధి వైపే ఆలోచన చేస్తాం. తర్వాత మొదలుపెట్టిన పనులు పూర్తి చేసేదాన్ని ఆలోచనలు కొనసాగిస్తానని చెప్పి